నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. ఈరోజు తను ఏ టెక్నిక్తో మన ముందుకు వచ్చారో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మాధురి. మాకు ఈరోజు ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? ఈరోజు మనము లా ఆఫ్ అట్రాక్షన్లోని ప్రిన్సిపల్ అంటే మనము ఎలా ఫార్ములాస్ నేర్చుకుంటాం మ్యాథ్స్లో, అలా ఒక ఫార్ములాని నేర్చుకున్నాం అనుకోండి. ఈ టెక్నిక్ని ఎలా వాడాలి, అంటే దీనికి ఇంత పవర్ ఉందా అనే దాని మీద మీకు ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి దీని గురించి చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్లో ఓన్లీ 3 కాన్సెప్ట్స్: ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఈ 3 ఉండాలి. ఇది బేసిక్ ఫౌండేషన్. అడగడము, ఆ తర్వాత నమ్మకం ఉండాలి, తర్వాత రిసీవ్. సో ఆస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నా జీవితం ఇంతే. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసినా లేకపోతే ఎవరితో మాట్లాడినా ఇంతేలే, ఎప్పుడు చూస్తున్నాను ఇంతే నా జీవితం ఇంతే అనడానికి ఎందుకు అంటే, నేను ఇంకా నమ్మేశాను ఇదే నా జీవితం, ఇంకా నెక్స్ట్ నాకేమీ లేదు అంటే నా లాజికల్ మైండ్తో నేను ఇంక నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళలేను. ఓకే, ఇంతవరకు అయ్యింది నా జీవితం, ఇంతే నా జీవితం అనుకున్నారు అనుకోండి, మీరు అడగట్లేదు అని అర్థం. అదే సంకేతం, అడగట్లేదు అని. నీకేం కావాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టాలి ఫస్ట్. సో నా జీవితం ఇంతే అంటున్నారంటే ఏదో జరిగింది, అది మీకు నచ్చట్లేదు, దానివల్లే ఇలాంటి మాటలు వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే మీకు అందులో గ్రోత్ అనేది ఉండదు. అక్కడే డిప్రెషన్, యాంగర్, ఫియర్, ఫ్రస్ట్రేషన్, హోప్లెస్ ఇవన్నీ వస్తాయి. ఈ మెట్ ఎక్కారనుకోండి, అన్ని ఎమోషన్సే. ఎమోషన్స్ తోటే మనము ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ మెట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే, నాకేం కావాలి అని అడిగారు అనుకోండి, అదే పెద్ద విన్నింగ్ టీమ్ అనమాట. విన్నింగ్ స్పిరిట్ అనుకోండి, అది విన్నింగ్ స్పిరిట్. నాకేం కావాలి అనే దాని మీద మీరు ఒక్కసారి అనుకున్నారనుకోండి, అప్పుడు విశ్వం మీతో కనెక్ట్ అవుతుంది. సో ఆస్క్ అనే దాని మీద అంత పెద్ద బలం ఉందన్నమాట. అది నాకు ముందు తెలియదు. నేను ఇలాగే ముందు అనుకునేదాన్ని, అబ్బో ఏం అడుగుతాంలే, ఎవరు వింటారులే, నేనేం అడిగినా మా పిన్నితో అడుగుతాను, లేకపోతే మా అమ్మతో అడుగుతాను, మా ఆయనతో అడుగుతాను, మా పాపతో అడుగుతాను, ఎవరితో అడుగుతాను, దేవుడికి ఎన్నిసార్లు అడుగుతాను, దేవుడు ఏమనుకుంటారు, నేను ఎప్పుడూ గొడవ పడుతున్నాను అనుకుంటారు. లేకపోతే ఒక ఫియర్ వచ్చేది, అమ్మో దేవుడిని ఇలా అడిగితేనే ఇస్తారా, అప్పుడు ఏమేమి ఇవ్వాలి నేను, అప్పుడే ఇస్తారా, ఇలాంటి థాట్స్లో ఉండేదాన్ని. సో నౌ ఐ నో, నేను ఎక్కడ కూర్చొనన్నా అడగొచ్చు అనే ఒక నమ్మకం నాకు వచ్చేసింది. అంటే నేను అడగొచ్చు. ఎవరిని అడుగుతున్నాను? నేను యూనివర్స్ని అడుగుతున్నాను. అదొక పెద్ద ఇట్స్ నాట్ అబౌట్ దేవుడు. నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉందంటే నేను ఆ దేవుడిని అడుగుతాను. అలా రావచ్చు, ఆ థాట్లోకి కూడా వెళ్ళొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీ, ఓన్లీ అబౌట్ మీ. ఎవరితో సంబంధం లేదు, పిన్ని లేదు, అమ్మ లేదు, పాప లేదు, ఎవ్వరూ లేరు. నాది, నాతో కనెక్ట్ అయ్యేవారు ఎవ్వరు అంటే అది యూనివర్స్. ఇంత పెద్ద ఆన్సర్ వచ్చినప్పుడు నాకు ఒక పెద్ద రిలీఫ్. అంటే ఓకే, నేను అడగడానికి ఒక మనిషి, ఒక సృష్టికర్త ఉన్నారు అనేదానికి ఆ ఒక్క హ్యాపీనెస్లోనే నేను చాలా అడిగేశాను. అమ్మ, నేను ఇంత కావాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టోరీ ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టమైన పనులు ఇవి, నాకు ఇవి కావాలనుకుంటున్నాను అంటే చిన్నప్పుడే నోట్బుక్ పెన్ తీసేసి రాసేదాన్ని చిన్నప్పుడు స్కూల్లో. ఆ తర్వాత ల్యాప్టాప్ అన్నారు, తర్వాత అలా ఏమీ పని చేయలేదు. తర్వాత అర్థమైంది, ఓకే రాస్తే వస్తుందా అంటే ఇంకా కూర్చొని రాయడం మొదలెట్టాను. సో ఆస్కింగ్ పెరిగిపోయింది. మనకి ఈ పేపర్ పెన్ కాన్సెప్ట్ మనం ఏదైనా స్టోరీ చదువుతున్నప్పుడు, లేదు అంటే మనకి ఎవరైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే లెటర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ టైమ్స్లో మనకి లేదు. మనకి ఒక 20 years బ్యాక్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం లెటర్స్తోనే అది మనం ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం. సో యూనివర్స్కి మీరు లెటర్ రాయాలి అంటారు, అంతే, అడగాలి అంతే. అయితే సబ్ కాన్షియస్ మైండ్లో మీకు చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఆస్క్ అయిన తర్వాత నమ్మకం ఉండాలి. నమ్మకం, నేను అన్నాను కదా, మీకు ఇష్టమైన దేవుడు లేకపోతే యూనివర్స్ అనుకుంటే, మీకు ఏదైనా క్రియేటర్ మీద మీరు ఫోకస్ పెట్టేసి నేను ఇది కావాలి అనుకుంటున్నాను. చిన్న పిల్లలు ఎలా అడుగుతారు, ప్లాన్ లైక్ ఎన్ అడల్ట్, ఆస్క్ లైక్ ఎ చైల్డ్ అంటారు. అంటే చిన్న పిల్లల అడిగేయండి, ఆ తర్వాత ప్లానింగ్ మాత్రం అడల్ట్గానే చేయాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దట్ విల్ కమ్ అనదర్ కాన్సెప్ట్. సో
ఆస్క్ లైక్ ఎ చైల్డ్. ఇది ఒక్కటి చేయగలిగారనుకోండి, అబ్బా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేకూడదు. నేను అడిగాను నాకు కావాలి అనే దానికి మీరు పక్కాగా ఇది కావాలి అనుకున్నారనుకోండి, బిలీవ్ చేయాలి. 10 మంది అంటారు నువ్వేమో అడుగుతున్నావు ఇవన్నీ అవ్వదు, ఒకరోజు ఓకే అంటారు, రేపు మళ్ళీ పద్దాకా అన్నారనుకోండి ఎప్పుడు ఇదే చెప్తావు ఇవన్నీ అవ్వదు అంటారు. అందుకని ఎవరితో చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చెప్పేశారు, రికమెండేషన్ అక్కడి నుంచి వచ్చేసింది కాబట్టి ఇంకెవరిని రికమెండ్ చేయక్కర్లేదు, ఎవరిది అవసరం లేదు. సో ఆ బిలీవ్ని మనమే బిలీవ్ చేసుకోవాలి. సెకండ్, బిలీఫ్ వచ్చింది అంటే ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనేది మీద మనం దృష్టి పెట్టకూడదు. ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనే దాని మీద క్రియేటర్ దృష్టి పెడతారు. అంటే మీరు ఆ పని అక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు క్రియేటర్కి, ఆయన ఆ పనిలో ఉన్నారు అంటే అన్ని కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆయన ఆ పని చేసుకుంటున్నారు అక్కడ. మనం డిస్టర్బ్ చేయకూడదు. నేను అడిగాను, మనం దారిలో మనం నిల్చోకూడదు, మన దారిలో మనమే అడ్డుకట్ట పెడుతున్నాం అనమాట. ఎప్పుడు చేస్తావు ఎలా చేస్తావు అంటే కుదరదు. సో జరిగిన తర్వాత అది ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనే దాని మీద క్రియేటర్కి పవర్ ఇచ్చేసేయండి, ఫుల్ పవర్ ఇచ్చేసేయండి. దట్ ఈస్ కాల్డ్ సరెండ్రెన్స్. కొంతమంది సరెండ్రెన్స్ అంటారు, ఏంది ఇది అంటారు కదా. సరెండ్రెన్స్ అనేటప్పుడు ఈగో ఉండదు. నేను ఇది అని చెప్పను, నేను విశ్వసిస్తున్నాను దేవుడి మీద, లేకపోతే క్రియేటర్ మీద నేను విశ్వసిస్తున్నాను అనే ఒక పెద్ద నమ్మకం అనేది లోపల నుంచి రావాలి. అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఈస్ రిసీవ్. అంటే మేనిఫెస్టేషన్స్ నడుస్తూ ఉంటుంది. మేనిఫెస్టేషన్ నడుస్తూ ఉండడానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ని వాడాలి. ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి అంటే మెడిటేషన్ ఇస్ ద ప్లేస్. అక్కడ మనకు ఇంట్యూషన్ అనేది వస్తుంది. అంటే ఒక థాట్ వస్తుంది, ఈ థాట్ని నువ్వు యూజ్ చెయ్యి అనే ఒక గైడెన్స్ వస్తుంది. ఆ గైడెన్స్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఆ గైడెన్స్ వచ్చింది అంటేనే యాక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఫిజికల్గా మనం ఏది చేయకూడదు. ముందు మనము వైబ్రేషనల్గా మనం ఆ రియాలిటీని మనం లైఫ్ స్టైల్ కింద మార్చాలి. ఈ రిసీవ్ అనే కాన్సెప్ట్లోనే మన టెక్నిక్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ బికమ్ దాట్. అంటే నేను అలా అయిపోతాను, నాకు ఇది కావాలి అన్నప్పుడు నేను అలా అయిపోయినప్పుడు అది ఎలా అవుతుంది ఎక్కడి నుంచి అవుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టనప్పుడు, ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఎండ్ రిజల్ట్ మీద. నేను ఇది కావాలి అన్నప్పుడు అవుతుంది అనే నమ్మకం ఉన్నప్పుడు అది ఎలాగైనా అవుతుంది. అంటే బిలీఫ్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తాము, విజువలైజేషన్ చేస్తాము, మెడిటేషన్ చేస్తాము, ఫర్గివ్నెస్ చేస్తాము, గ్రాటిట్యూడ్ ఇస్తాము. ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి మీద మనము ప్రాక్టీస్ చేస్తాము. అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏబిసిడి ఎలా రాసాము, బల్పము పలక వేస్తే దాని మీద ఏ అని రాసాం. అయితే ఇప్పుడు మనకు అది గుర్తు వస్తుంది. అంటే ఏబిసిడి ఎలా వచ్చేసింది, టడరా అని వచ్చేసిందా, బై హార్ట్ చేసేసాం. అలాగే నాకు ఏం కావాలి అనే దాని మీద నాకు అవగాహన వచ్చినప్పుడు ఇంక నేనేం చేయాలి, నేను ఇది ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాక్టీస్ వల్ల ఆ ప్రాక్టీస్తో అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రిసీవ్ అనే మోడ్లోకి మనం వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఒక రోల్ ఒక హీరోకి ఇచ్చినప్పుడు ఆ హీరో ఆ రోల్ని ఫస్ట్ ప్రవేశం ఎగ్జాక్ట్లీ. సో ఆ హీరో ఆ రోల్ని ఫస్ట్ ఎనాక్ట్ చేసి అందులో లీనమైపోతారు కదా. ఆ లీనమైపోయిన తర్వాత వచ్చిన మనం చూసిన రిజల్ట్తో అంటాము వావ్ ఈయన దీంట్లో సూట్ అయిపోయారు అన్నట్టు. అలా మనం అయిపోవాలి. మనము రాసిన దాన్ని మనం నమ్మాలి, ప్లస్ మనం దానిలా బిహేవ్ చేయాలి. అలా చేసినప్పుడు ఆ రిసీవ్ అనే దానికి క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఈ 3 కాన్సెప్ట్స్తో మనము ముందుకు సాగాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్ థ్యాంక్ యూ.